పోలీస్ ఆఫీసర్గా వచ్చి రాహుల్ని అరెస్ట్ చేసిన అప్పు ఆనందంలో రాజ్, కళ్యాణ్, కావ్య షాక్లో ధాన్యలక్ష్మి, రుద్రాని, అపర్ణ. ఎంతకు ఏం జరిగింది? పోలీస్ ఆఫీసర్గా వచ్చి రాహుల్ని అప్పు అరెస్ట్ చేయడం ఏంటి? అసలు అప్పు ఎప్పుడు పోలీస్ ఆఫీసర్ అయ్యింది? అసలు ఏం జరిగింది అనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కళ్యాణ్, అప్పు ఇద్దరు కూడా బయటే ఆ రోజు రాత్రి అంతా కూడా నిద్రపోతారు. నిద్ర పట్టదు. అసలు ఇక్కడ రాజు కూడా నిద్ర పట్టదు. అసలు నా తమ్ముడు అక్కడ ఎలా ఉన్నాడో ఏంటో, నేను ఇక్కడ ఒకరోజు ఆకలికి ఉండలేకే తట్టుకుంటున్నాను. వాడు పట్టుపరుపుల మీద పడుకుని ఏసీలో పడుకునేవాడు. వాడికి ఎలాంటి కష్టం లేకుండా పెరిగాడు. ఇప్పుడు వాడు రాత్రికి ఎలా నిద్రపోతున్నాడో ఏంటో అనుకుంటూ ఇంకా రాజ్ చాలా బాధపడతాడు. ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే కళ్యాణ్ ఎక్కడున్నాడో తెలుసుకోవాలని కళ్యాణ్కి ఫోన్ చేస్తాడు. చెప్పన్నయ్య అని చెప్పనేసరికి, ఎక్కడున్నావురా? అసలు ఈ అన్నయ్యను కూడా నువ్వు దూరం పెట్టేశావు కదా అని చెప్పాను. కానీ లేదన్నయ్య, నేను ఎందుకు దూరం పెడతాను? నా తండ్రి తర్వాత తండ్రిలా నువ్వు నన్ను ఎంతగానో ప్రేమగా చూసుకున్నావు. నా ప్రేమను గెలిపించడానికి నువ్వే కారణమయ్యావు. అలాంటి తప్పుడు నేను ఎందుకు దూరం పెడతానన్నయ్య చెప్పు అని చెప్పనేసరికి, ఇప్పుడు ఎక్కడరా నువ్వు ఉండేది అని చెప్పనేసరికి, లొకేషన్ పెడతానన్నయ్య అని చెప్పాను. కానీ లైవ్ లొకేషన్ పెడతాడు. పెట్టడంతో 5 నిమిషాల్లో రాజ్ అక్కడికి వచ్చేస్తాడు. ఎందుకంటే దరిదాపుల్లోకి వాళ్ళు ఎక్కడున్నారనేది అంతా వెతుక్కుంటూ కనకం ఇంట్లోకి వెళ్దామనుకుని రాజ్ ఫోన్ చేసేసరికి ఆ దగ్గరలోనే ఉండేసరికి వెంటనే అక్కడికి వెళ్తాడు. ఆ చుట్టూ చూస్తాడు. అక్కడ కూర్చోవడానికి కూడా ఏమీ ఉండవు, సరైన వసతులు ఉండవు. వాళ్ళు ముందు రోజు ఏ బట్టలతో అయితే వెళ్ళారో అదే బట్టలతో ఉంటారు. అంటే కట్టు బట్టలతో వచ్చేసారు కదా, బట్టలు కూడా లేవు అని చెప్పనేసరికి గబగబా రాజు డబ్బులు తీద్దామనుకునే లోపే, వద్దన్నయ్య, నాకు నీ దగ్గర నుంచి ఎలాంటి సాయం ఉండకూడదు. నా కష్టార్జితంతో నేను పైకి రావాలి అని చెప్పాను. కానీ సరే, అప్పుగానే ఇస్తున్నాననుకో, కష్టార్జితము వచ్చాక జాబ్ వచ్చాకనే డబ్బులు ఇవ్వు. ఇంతకీ నువ్వు జాబ్ ఎక్కడ చేస్తావు అని చెప్పాను. కానీ ఇంకా తెలియదు అన్నయ్య అని చెప్పనేసరికి, సరే కళ్యాణ్, నీకు ఒక విషయం చెప్తాను, నా మాట కాదనవు అనే నమ్మకంతో అని చెప్పాను. కానీ చెప్పన్నయ్య, ఇంటికి రమ్మని అనడం తప్ప అని చెప్పనేసరికి, సరేరా, నీకు ఇష్టం లేకుండా నిన్ను ఇంటికి రమ్మను. నువ్వు ఇంటికి వచ్చినా సంతోషంగా ఉండలేమని నాకు ఇంటి దగ్గర పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. పిన్ని మనసు మారి పిన్నంతట పిన్నే మీ ఇద్దరిని ఇంటికి తీసుకొచ్చేటట్టు చేసేంత వరకు మీరు అలాగే బయట ఉండండి. కానీ మీకు నేను సహాయం చేస్తాను, నాకే సహాయం వద్దు అని చెప్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని చెప్పనేసరికి, సరే అన్నయ్య అని చెప్పనేసరికి, సరే అని ఇంకా వెంటనే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి, బట్టలు కావాలి, నీకు లైవ్ లొకేషన్ పంపిస్తాను, అక్కడికి బట్టలు తీసుకురమ్మనగానే అప్పుకైతే కొన్ని డ్రెస్సులు, ఇంకా కళ్యాణ్కైతే కళ్యాణ్ వేసుకునే టైపు నార్మల్ ఆ బట్టలు మొత్తం అన్నీ కూడా, అవి ఒక 10 జతలు, ఇవి ఒక 10 జతలు అయితే బట్టలు తీసుకొచ్చి ఇచ్చేస్తారు. అవునప్పు, నువ్వు ఎప్పటి నుంచో పోలీస్ అవ్వాలని అనుకుంటున్నావు కదా అని చెప్పాను. కానీ అవును బాబా అని చెప్పనేసరికి, సరే, నాకు తెలిసిన ఇన్స్పెక్టర్ ఉన్నారు, వాళ్ళ ద్వారా నీకు ట్రైనింగ్కి వెళ్ళడానికి నేను అవకాశం కల్పిస్తాను. ఇప్పుడు నీకు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి వడ్డీతో సహా నాకు ఇచ్చేద్దరు. మళ్ళీ మీరు అలా వద్దు ఇలా వద్దు అని మాత్రం మాట్లాడకండి అని చెప్పాను. కానీ నీ ఇష్టం బావా అని చెప్పనేసరికి, చూడు కళ్యాణ్, నీకు కూడా మన కంపెనీలోనే ఖైరతాబాద్ బ్రాంచ్లో మేనేజర్గా జాయిన్ అవ్వు అని చెప్పనేసరికి, వద్దన్నయ్య అని చెప్పనేసరికి, జాబే కదా, నీకేమీ అక్కడ ఎండి పోస్టు, చైర్మన్ పోస్టు ఇవ్వడం లేదు కదా, కేవలం జాబ్ హోల్డర్గా అక్కడికి వెళ్తావు, అక్కడ చూసుకుంటావు, మళ్ళీ వచ్చేస్తావు. అప్పు కూడా పోలీస్ అవుతుంది. ఆ తర్వాత నేను మీకు ఖర్చు పెట్టిన అనా పైసలతో సహా ఇచ్చేసాయి అని చెప్పనేసరికి, సరే అని ఇంక అప్పు ఆ క్షణం నుంచి కూడా చాలా థ్యాంక్స్ బావా అంటూ ఇద్దరు కాళ్ళ మీద పడతారు. వద్దప్పు, నువ్వు పరాయి దానివి కాదు, కళ్యాణ్ నా ప్రాణం కంటే ఎక్కువ నా తమ్ముడు అని చెప్పి మాట్లాడుకుంటారు. ఇంకా సరే అని చెప్పి అక్కడి నుంచి అయితే రాజు వచ్చేస్తాడు. ఇంకా అప్పుని తనే తీసుకువెళ్ళి పోలీస్ ఆఫీసర్గా అక్కడ జాయిన్ చేస్తాడు. ట్రైనింగ్ మొత్తం పూర్తి చేసిన తర్వాత అప్పుకైతే ఆ ఊర్లోనే ఇన్స్పెక్టర్గా పోస్టింగ్ వస్తుంది. ఇంకా కళ్యాణ్ కూడా ఇలాగే చేస్తాడు. ఇంటి దగ్గర ధాన్యలక్ష్మి పద్ధతి మాత్రం మారదు. ఎందుకంటే ధాన్యలక్ష్మి అదే పద్ధతిలో ఉంటుంది. అప్పును రాకూడదని చెప్పనేసరికి, చూడు పిన్ని, అప్పు రాకూడదు అన్న రోజులు అన్నీ కూడా నువ్వు
కళ్యాణ్కి దూరంగా ఉండవలసిందే. ఎందుకంటే కళ్యాణ్ కూడా అప్పును వదిలిరాడు. అయినా తాళి కట్టిన భార్యను వదిలేసి నీ కోసం ఎందుకు వస్తాడనుకుంటున్నావు? నువ్వు నీ భర్తను వదిలేసి నీ పుట్టింటికి వెళ్ళిపోతావా? అలాంటి తప్పుడు కళ్యాణ్ ఎలా వస్తాడు అని చెప్పి రాజ్ అనేసరికి సరే అని ఇంకా వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు. ఎక్కడున్నా వాళ్ళు సంతోషంగా ఉంటారు. అప్పు పోలీస్ అయింది. కళ్యాణ్ కూడా మన బ్రాంచ్లోనే జాబ్ చేసుకుంటున్నాడు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి ఇంట్లో వాళ్ళందరికీ చెప్తారు. కానీ ధాన్యలక్ష్మికి మాత్రం ఏ విషయం ఏమీ చెప్పడు. ఇంకా రుద్రాని ఎప్పటికప్పుడు ధాన్యలక్ష్మికి ఉప్పు అందిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ధాన్యలక్ష్మికి ఎందుకు చెప్పదంటే మన బ్రాంచ్లోనే చేస్తున్నాడంటే ధాన్యలక్ష్మి ఎక్కడ మనసు మారిపోయి ఇంటికి తీసుకొచ్చేసిందన్న ఉద్దేశంతో నాకు తెలీదు అన్నట్టుగానే చెప్తుంది. ఇంకా అప్పు అదే స్టేషన్కి రావడంతో ఇంకా అప్పు అక్కడ ఉన్న అన్ని కేసులు చూసుకుంటుంటుంది. ఒకరోజు డ్యూటీకి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా ఒక అమ్మాయి అయితే అక్కడే ఉన్న రైలు పట్టాల మీద అయితే అక్కడ నిలబడి ఉంటుంది. అప్పు ఆ పక్క నుంచే వస్తూ పరుగును చూసి వెళ్ళి తనను కాపాడుతుంది. నీకేమైనా పిచ్చా ఏంటి? నువ్వెందుకు చనిపోవాలనుకుంటున్నావు అంటూ ఇంకా అప్పు నిలదీసేసరికి నాకు చావు తప్ప వేరే మార్గం కనిపించడం లేదు. ఎందుకంటే నన్ను ఒకడు మోసం చేశాడు. వాడిని పెళ్లి చేసుకోమనంటే వాడికి ఆల్రెడీ పెళ్ళయింది. నేను నిన్ను వాడుకున్నానంటే పెళ్లి చేసుకోలేను అంటున్నాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి ఎవరు వాడు అని చెప్పనగానే ఇంకా తనైతే చెప్పడానికి ఇష్టపడదు. పర్వాలేదు చెప్పు, వాడెవడైనా సరే వాడిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పనేసరికి పెళ్లి చేస్తారా? నిజంగా మీరు పెళ్లి చేయగలరా అని చెప్పనగానే నిజంగా పెళ్లి చేస్తాను అని చెప్పనేసరికి అలాంటి దుర్మార్గుడు నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు, కానీ వాడికి తగిన శిక్ష విధిస్తే చాలు అని చెప్పనగానే సరే వాడికి తగిన శిక్షే విధిస్తాను అని చెప్పనేసరికి మాట ఇస్తున్నారా అని చెప్పాను. కానీ ఎందుకంటే ఆల్రెడీ తను ఎంక్వైరీలో తన బావ అన్నట్టుగా క్లియర్గా తెలిసిపోతుంది. అక్క మొగుడే అని తెలుస్తుంది. అందుకనే అప్పుకి చెప్పడానికి అంత టెన్షన్ పడుతుంది. ఆ అబ్బాయి ఎవరో కాదు, మీ అక్క మొగుడు రాహుల్ అని చెప్పనేసరికి ఒక్కసారిగా అప్పు షాక్ అయిపోతుంది. ఏంటి రాహుల్ నిన్ను తల్లించేసింది అనగానే అవును మేడం, అందుకే నాకు చావు తప్ప వేరే మార్గం లేదు అని చెప్పనేసరికి నీకు చావు తప్ప వేరే మార్గం ఎందుకు లేదు? నీకు నేను న్యాయం చేస్తాను. వాడి నుంచి నీకు పెళ్లి చేయకపోవచ్చు, నువ్వు అడిగిందే కదా, వాడికి శిక్ష పడేటట్టు అయితే నేను చేస్తాను అని చెప్పనేసరికి అది చాలు మేడం, ఆ దుర్మార్గుడిని పెళ్లి చేసుకుని నేను కష్టాల పాలు కాలదలుచుకోలేదు. నన్ను బాధ పెట్టినట్టే, నన్ను మోసం చేసినట్టే మరో అమ్మాయి జోలికి వెళ్లకుండా ఉంటే చాలు అని చెప్పి ఇంకా తను చెప్పేసరికి సరే నువ్వు ఇంటికి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇవ్వనగానే ఇంకా స్టేషన్కి తీసుకెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇంకా అప్పు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో రాజుకి ఫోన్ చేస్తుంది. బావా ఇది సమస్య వచ్చిందని చెప్పాను, కానీ ఏంటి అప్పు అని చెప్పాను, ఒక్కసారి మాట్లాడాలి బావా అని చెప్పనేసరికి ఇంకా వెంటనే రాజును కలుస్తుంది. ఏంటి అప్పు అని చెప్పనేసరికి నాకు సమస్య వచ్చింది బావా అని చెప్పాను, కానీ ఏంటి అని చెప్పనేసరికి కంప్లైంట్ పేపర్ చూపిస్తుంది. ఏంటి కళ్యాణ్ ఒక అమ్మాయిని మోసం చేశాడా, తల్లించేశాడా, ఇప్పుడు ఏం చేయమంటావు బావా అని చెప్పనేసరికి నువ్వు ఏం చేసినా అప్పు నీ డ్యూటీ మాత్రం నువ్వు సక్రమంగా చెయ్యి, ఎవరి కోసం వద్దని చెప్పాను. కానీ అక్కడ ఉన్నది నా అక్క బావ, నా అక్క జీవితం నాశనం అయిపోతుందని చెప్పాను. కానీ మరి ఇంకొక అమ్మాయి కూడా నీ అక్క లాంటిదే కదా, అందుకే రాహుల్కి శిక్ష పడాలి, తనేమి పెళ్లి చేయమని అడగట్లేదు కదా, శిక్షే కదా అంటుంది, మీ అక్క కూడా ఇదే చెప్తుంది అనగానే మరి నా డ్యూటీ నన్ను చేయమంటావా అని చెప్పనేసరికి చెయ్యి పర్వాలేదు అని చెప్పాను. కానీ ఇంకా తను ఒక కంప్లైంట్ పేపర్ తీసుకుని నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. పోలీస్ స్టేషన్కి ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళడంతో ఇంకా ఏంటప్పు ఇలా వచ్చావు, అయినా నువ్వు పోలీస్ అయ్యావంటే రాసి చెప్తే విన్నానని చెప్పాను. కానీ అవునా ఆంటీ అని చెప్పనేసరికి ఇలా వచ్చిన కారణం ఏంటో తెలుసుకోవచ్చాను. కానీ మీ ఇంట్లో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వచ్చాను, నాకు ఈ పరిస్థితి వస్తుందని ఎప్పుడు కూడా అనుకోలేదు. ఈ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టాలనుకున్న నా కోరిక తీరలేదు, కానీ అరెస్ట్ చేయడానికి మాత్రం ఇంట్లో అడుగు పెట్టాల్సిన అవసరం వచ్చిందని చెప్పనేసరికి ఎవరు ఏం తప్పు చేశారు, నీకు ఎవరి మీద కంప్లైంట్ వచ్చింది అని చెప్పనేసరికి ఇదిగోండి అమ్మమ్మ గారు కంప్లైంట్ పేపర్ అని చెప్పాను. కానీ వెంటనే ఆ కంప్లైంట్ పేపర్ తీసుకుంటుంది ఇందిరాదేవి తీసుకుని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆ తర్వాత అపర్ణ వరుసగా తీసుకుంటారు.
ఇంకా అదంతా చదివిన తర్వాత మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పాను. కానీ నా డ్యూటీ నేను చెయ్యాలనుకుంటున్నాను అని చెప్పనేసరికి ఇంకెందుకు ఆలస్యం చేస్తావు, నీ డ్యూటీ నువ్వు చెయ్యనగానే అందరూ కూడా అలా నిలబడి ఉంటారు. ఇంకా అప్పు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ రాహుల్ దగ్గరికి వెళ్ళి యువర్ అండర్ అరెస్ట్ అనగానే ఒక్కసారిగా రుద్రాని ఇటు స్వప్న ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఏమైంది అప్పు, నా భర్తని ఎందుకు అరెస్ట్ చేస్తున్నావని చెప్పాను. కానీ ఇంకా బయట ఉన్న అమ్మాయిని పిలిచేసరికి ఆ అమ్మాయి లోపలికి వస్తుంది. ఎవరు నిన్ను మోసం చేశారనగానే రాహుల్. ఇద్దరూ కలిసి తీయించుకున్న ఫోటోలు, తన ప్రెగ్నెన్సీ అయినట్టు మొత్తం అన్నీ కూడా ఆధారాలు చూపించేసరికి ఏంటి నా కొడుకు ఇదంతా చేశాడని నమ్మకం ఏంటి అని చెప్పాను. కానీ ఏంటి నమ్మకమా, ఫోటోలు ఆధారాలు అన్నీ ఉన్నాయి, ఇదిగోండి చూడండి అంటూ అన్నీ కూడా చూపించేసరికి నువ్వేం ఆలోచన చేయొద్దప్పు, వెంటనే క్షణం కూడా ఆలోచించకుండా ఈ రాస్కెల్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పడేసే అంటూ స్వప్న చెప్పేసరికి అక్క అని చెప్పాను. కానీ నువ్వు అక్కగా ఒక చెల్లెలుగా వచ్చావా లేక పోలీస్ ఇన్స్పెక్టర్గా వచ్చావా అని చెప్పనేసరికి ఇన్స్పెక్టర్ అపూర్వగా వచ్చాను అని చెప్పనేసరికి అయితే ఇన్స్పెక్టర్ అపూర్వ గారు మీ డ్యూటీ మీరు చెయ్యండి, బంధాలు బాంధవ్యాలకి ఈ డ్యూటీలకి ఎలాంటి సంబంధం ఉండకూడదు, మీ కర్తవ్యం మీరు నెరవేర్చండి అంటూ ఇంకా స్వప్న చెప్పేసరికి ఇంకా వెంటనే స్వప్న అని చెప్పాను. కానీ ఏంటత్తయ్య మీరు కూడా వెళ్ళి మీ అబ్బాయితో పాటు స్టేషన్లో కూర్చుంటారేంటి, అక్కడ క్లియర్గా సాక్ష్యాలు కనిపిస్తున్నాయి, మీ అబ్బాయి కంట్రోల్లో ఉండాలి, మీ అబ్బాయి ఇలా బెదవలా తయారవడానికి కారణం మీరు కదా అంటూ స్వప్న గట్టిగా మాట్లాడేసరికి ఇంకా రుద్రానికి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా రాహుల్ని అయితే అరెస్టు చేసి అప్పు అయితే తీసుకువెళ్ళిపోతుంది. ఇంకా స్వప్న ఇటు రుద్రాని ఏం చేయలేని పరిస్థితికి వచ్చేస్తుంది. ఆల్రెడీ స్వప్నే తీసుకువెళ్ళమంది కాబట్టి స్వప్న ఏం బాధపడదు. కానీ రుద్రాని మాత్రం నా కొడుకు జైలుకి వెళ్తాడా, అది అప్పు తీసుకువెళ్తుందా అనుకుంటూ రగిలిపోతూ ఉంటుంది. మరి ఇప్పుడు రుద్రాని ఏం చేస్తుంది, అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.